నమస్కారం ఫ్రెండ్స్. మనం జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెళ్ళి ఆ ఏడుకొండల వాణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటాం. గోవిందా గోవిందా అనే నామస్మరణతో ఆ కొండలు ఎక్కుతుంటే వచ్చే ఆనందమే వేరు. అయితే మనలో చాలామందికి తెలియని, తెలిసినా నమ్మశక్యం కాని కొన్ని విస్మయపరిచే నిజాలు తిరుమల గర్భగుడిలో దాగి ఉన్నాయి. అసలు విషయంలోకి వెళ్తే, తిరుమల కొండలు సముద్రమట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. సాధారణంగా సైన్స్ ప్రకారం ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణం చల్లబడుతుంది. అందుకే మనం తిరుమల వెళ్ళినప్పుడు చల్లని గాలులు వీస్తుంటాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, గర్భగుడిలో ఉన్న 6 అడుగుల ఎత్తైన శ్రీవారి మూలవిరాట్టు మాత్రం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో మరుగుతూ ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. మనిషి శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు దాటితేనే జ్వరం వచ్చినట్లు భావిస్తాం. అలాంటిది ఒక శిలా విగ్రహం 110 డిగ్రీల వేడిని మెయింటైన్ చేయడమంటే అది సైన్స్కి అందని అద్భుతంగాక మరేంటి. దీనికి నిదర్శనంగా ప్రతిరోజు ఉదయం అభిషేకం తర్వాత అర్చకులు స్వామివారి ముఖంపై ఏర్పడే నీటి బిందువులను, అంటే చెమటను, పట్టువస్త్రంతో తుడుస్తుంటారు. ఆ విగ్రహం కేవలం రాయి మాత్రమే అయితే దానికి చెమట ఎందుకు పడుతుంది? శరీరం అంత వేడిగా ఎందుకు ఉంటుంది? అంతేకాదు, గుడి లోపల ఎంత చల్లగా ఉన్నా విగ్రహం దగ్గర మాత్రం విపరీతమైన వేడి ఆవిర్లు వస్తుంటాయని అర్చకులు చెబుతుంటారు. ఇంకొక ఆసక్తికరమైన విషయమేంటంటే, శ్రీవారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తేమగా మాయిస్ట్ ఉంటుంది. మనం గుడి గోడకు చెవి ఆనించి వింటే సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందని పెద్దలు చెబుతారు. పచ్చకర్పూరం అనే రసాయనం గురించి మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా ఏ రాయి మీదైనా పచ్చకర్పూరం పూస్తే ఆ రాయి కొన్నాళ్లకు పగుళ్ళిస్తుంది లేదా బీటలు వారుతుంది. కాని శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం పూస్తున్నా ఆ శిల చెక్కుచెదరదు. ఇది ఎలా సాధ్యం? ఇది దైవశక్తా లేక మనకు తెలియని ఒక అరుదైన జియలాజికల్ వండరా? ఈరోజు ఈ వీడియోలో మనం ఈ 110 డిగ్రీల మిస్టరీ వెనుక ఉన్న వాస్తవాలు, నమ్మకాలు మరియు సైంటిఫిక్ వాదనల గురించి లోతుగా తెలుసుకుందాం.